అందరికీ ప్రైజ్ లార్డ్. నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను, సమాధానమును మీ అందరి దగ్గర పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. పేరు తిమ్మప్ప, మా అమ్మ పేరు రామక్క. అయితే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మా నాన్న పేరు తిమోతి, మా అమ్మ పేరు శారమ్మ అని పేరు పెట్టారు. అయితే మా నాన్న ఇప్పుడు మా విషయమే ఒకే మాట అడిగేవాళ్ళు, యేసుప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, మీరు 8 మంది నాకు పరలోకంలో కనబడాలా, ఇదొక్కటే నా ఆశని ఎప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవారు. సేవ చేసేదే మాకు చాలా సంతోషం నాయన అని చిన్నప్పుడు మేము చెప్తూ వచ్చాము. తర్వాత ఒకరోజు ఏమైంది, నాన్న పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళి వస్తూ ఒక గుంతలో పడిపోయినారు. దేవుని సేవ నాన్న మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆ బస్సు కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ బస్సు ఒక్కటి దేవునికి ఇవ్వడం ద్వారా ఉండేవాళ్ళు. ప్రతి స్వార్థకి నేను మా నాన్న వెంట పరిగెత్తుకొని పోయి పాటలు పాడేదాన్ని. అప్పుడు చుట్టుపక్కల అందరూ వచ్చి, తిమ్మోతి మీ కొడుకు లేడు అంటే మా నాన్న నవ్వుకుంటూ వారిని మధ్యలో పండబెట్టి కన్నీళ్ళతో అందరూ ప్రార్థన చేశాము. అయిపోయిందని వేసేశారు. తర్వాత ప్రార్థన చేస్తున్నట్లుండి దేవుడి కృపను బట్టి బ్రతికాడు. 7 తులాల బంగారు తెచ్చిపెట్టాడు. ఆ దినాల్లో బంగారం అంటే కూడా నాకు తెలియదు, కానీ మా అమ్మకు నాకు ఆ బంగారు విలువ తెలియదు. కానీ చెవుల పైన బుగుడు పుల్లలు అంట, ఉండడ్డిగులు ఇవన్నీ కూడా మా ఇంట్లో ఊరికే ట్రంక్ పెట్లో పడేసేవాళ్ళు. అవి తీసుకొచ్చి నేను ఆడుకుంటుంటే కూడా మా అమ్మ మనం ఏమనేవాళ్ళు కాదు. విధవరాలకి కొంతమందికి మరి ఇల్లు కట్టించి వాళ్ళకి ఎంతో సహాయం చేశాడు. వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మల్ని మర్చిపోలేదు. అంటే తండ్రి మా తల్లి అమాయకురాలు కాబట్టి మా తండ్రి దేనిపైన మాకు మనసు ఉండకూడదని ప్రేమిస్తూ వచ్చాడు. కానీ మా పెద్దక్కకు కొంచెం లోకం పైన ఆశ ఉండేది, బంగారు దాన్ని దీన్ని వేసుకొని. ప్రతి దినం కూడా దేవుని కృపను బట్టి 3 నుండి 3:30 వరకు ప్రతి దినము కూడా నేను ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాను. శిలువను ధ్యానించుకోకుండా ఈ లోకంలో ఒక్క క్షణం కూడా నేను బ్రతకూడదు. నా కళ్ళ ముందు నిలబడి ఆయన చక్కగా కూర్చున్నారు. ఆయన చుట్టూ జనమంతా పరిగెత్తొచ్చారు. నేను ఇండ్లకి వెళ్ళి మా ఇంటికి భక్సింగ్ గారు వచ్చినారు, రండి అని నిద్రలను అందరిని లేపుకొని తీసుకుని వెళ్తూ ఉన్నాను.